హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. మనం గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి ముఖ్యమైన అప్డేట్ డిస్కస్ చేయడం జరుగుతున్నది. సో ఈరోజు గ్రాండ్ టెస్ట్ 4ని అప్లోడ్ చేశానండి. సో దాన్ని అటెంప్ట్ చేయండి. సో ఇక్కడ మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే రిజిస్టర్ లాగిన్ అని ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ అని ఉంటుంది. సో దీనిని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా టెస్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ టెస్ట్ 4 అని ఇచ్చాను. సో ఈ టెస్ట్ 4 18th. సో దీన్ని ఈ విధంగా క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు టెస్ట్ అన్నది ఓపెన్ అవుతుంది. సో మొత్తం 72 బిట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఒక్కొక్క బిట్ మీరు ఆన్సర్ చేసుకుంటూ వస్తారు. సో బిట్ 1, బిట్ 2, సో బిట్ నెక్స్ట్ మీకు ఏదైతే అనిపిస్తుందో ఆ విధంగా. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా లాస్ట్కి 72 బిట్స్ కూడా అన్ని అటెంప్ట్ చేశాక సబ్మిట్ కొట్టడం జరుగుతుంది. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇది అడుగుతుంది, డూ యూ రియల్లీ వాంట్ సబ్మిట్ అని. ఎస్ అని క్లిక్ చేయండి. సో లెస్ దెన్ 1 minute మీకు ఇదంతా కూడా కరెక్షన్ చేసి ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు అన్నది మీకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది. స్కోర్ కార్డ్. సో చూశారు, ఇప్పుడు మీరు స్కోర్ కార్డు మొత్తం 72 క్వశ్చన్స్ ఇచ్చాను. అందులో నేను ఆన్సర్ చేసినవి మీ ముందు బబుల్ పెట్టినవి 4 క్వశ్చన్స్. ఆ 4లో నాది కరెక్ట్ అయింది 1 మాత్రమే. టోటల్ రాంగ్ అయినవి 3 అయినాయి. సో ఈ 3ంటికి 1/3 చొప్పున నెగిటివ్ చొప్పున పోతే 0.99 నెగిటివ్ మార్క్స్ నా చేతిలోంచి పోయినాయి. సో ఫైనల్గా స్కోరు నాకు వచ్చిన స్కోరు ఇది. నాది ఎంత పర్సంటేజ్ అటెంప్ట్ చేయగలిగాను అంటే ఇంత పర్సంటేజ్ నేను అయ్యాను అన్నది ఇక్కడ మీకు స్కోర్ కార్డు క్లియర్గా వస్తుంది. చేయటానికి 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేశాను. నా మైండ్లో 4 క్వశ్చన్స్ రైటు, నేను అనుకున్నది రైటు అన్న ఫీలింగ్లో ఎగ్జామ్లో ఉంటున్నాను. అల్టిమేట్గా నా స్కోర్ ఫైనల్ స్కోర్ చూస్తే 0.01 రావటం జరిగింది. సో ఈ విధంగా టెస్ట్ రాయటం వలన మీరు ఎక్కడ ఉన్నారు, ఏంటి, ఆ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోవచ్చు. సో ఈ విధంగా టెస్ట్ అన్నది అటెంప్ట్ చేయండి. సో ఈ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కావాలనుకుంటే ఈ డౌన్లోడ్ కీ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కీ అన్నది కూడా డౌన్లోడ్ అయిపోతుంది. సో వీటికి విశ్లేషణ వివరణలు కూడా అన్నీ నేను ఇచ్చి పంపించడం జరిగింది. చక్కగా డీటెయిల్గా అన్ని వివరణలు కూడా ఉంటాయి మీకు. సో వివరణలు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా టెస్ట్ అనేది ఉంటుందండి. దీన్ని ఫాలో అవుతూ రండి. సో మొత్తం మనము ఈ విధంగా 23 టెస్ట్లని ప్లాన్ చేసుకున్నాము. 23 టెస్టులు. అందులో టెస్ట్ 1 కంప్లీట్ చేశాను. టెస్ట్ 2 అయిపోయింది. టెస్ట్ 3 అయిపోయింది. ఈరోజు టెస్ట్ 4 18th. సో నెక్స్ట్ టెస్ట్ 5 అన్నది 21st December నాడు మీకు కండక్ట్ చేయటం జరుగుతుంది. సో ప్రతి టెస్ట్లో కూడా ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సుమారు ఒక 50 బిట్స్ అని నేను తీసుకొని వెళ్తూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో 50+ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ టెస్టులు రాస్తూ ఉంటారు. గ్రాండ్ టెస్ట్ ఇది మినీ గ్రాండ్ టెస్ట్. ఇక్కడ 18th నుంచి మొత్తం 300 బిట్స్కి మీరు గ్రాండ్ టెస్టులు కూడా అటెంప్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం కన్వెన్షనల్ని కవర్ చేస్తున్నాం, బేసిక్స్ ఐటమ్. వీటితో పాటు కరెంట్ రిలేటెడ్ అప్డేట్స్ని కూడా నేను కవర్ చేస్తూ వస్తున్నాను. సో ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీరు ఎక్కడ తప్పు చేశారు ఏంటి అన్నది ఈజీగా తెలుస్తుంది. సో అలా ఎవరైతే టెస్ట్లు అటెంప్ట్ చేశారో ఆ అభ్యర్థులు వాళ్ళ స్కోర్ కార్డుని మన ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉన్నది మనది 9505753375 దానికి మీ టెస్ట్ స్కోర్ కార్డ్ని పంపించండి. ఎక్కడైనా తప్పు చేశారా ఏంటి అన్నది నేను విశ్లేషణ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఉదాహరణకి ఈ అభ్యర్థి మొత్తం 60 క్వశ్చన్లలో సో 47 కరెక్ట్ చేశారు, 13 రాంగ్ చేయటం జరిగింది. నెగిటివ్ మార్క్స్ ఇన్ని కట్ అయిపోయినాయి ఈ రాంగ్ చేయటం వలన. ఫైనల్ స్కోరు 42% వచ్చింది. ఇక్కడ పర్సంటేజ్ ప్రకారం స్ట్రైక్ రేట్ 71% ఉంది. చాలా మంచిదే. సో 80 నుంచి 90 వస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం. ఇంకాస్త మీరు పెంపొందించుకోవచ్చు. ఇక్కడ ఈ అభ్యర్థి చేసిన తప్పిదం ఎక్కడ ఉన్నది అంటే మొత్తం 13 క్వశ్చన్లు రాంగ్ వెళ్ళినాయి. ఇది చాలా నెగిటివ్ అయింది. దాంతోపాటు ఈ తప్పు చేయటం వలన ఈ 13 4.5 మార్క్స్
ఈ వచ్చిన స్కోర్లో నుంచి పోయినాయి ఇక్కడ. సో 4.5 మార్క్ ఇక్కడ వచ్చిన స్కోర్లోంచి పోవటంతో టోటల్ 17.5 మార్క్స్ చేతులారా పోగొట్టుకున్నట్టు అయింది. సో చేసినవి 47 అని ఆనందపడుతున్నా కానీ 17.5 చేతిలో నుంచి పోవటం అన్నది చాలా ఆలోచించదగ్గ విషయం అని మీరు విశ్లేషణ అర్థమవుతుంది. సో ఎక్కడ పోయింది, తప్పు ఎక్కడ జరిగింది అని ఈ 13 బిట్లలో మీరు అనాలిసిస్ చేసుకుంటూ రావాలి. నేను ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను, ఆన్సర్ కూడా ఇచ్చాను. నువ్వు ఎందుకు దీనిని తప్పు చేసావు? నీకు ఫ్యాక్ట్ తెలవక తప్పు చేసావా? నీకు అనాలిసిస్ చేయలేకపోవటం వలన తప్పు చేసావా? నువ్వు చదవకపోవటం వలన తప్పు చేసావా? నువ్వు రీకాల్ ఎగ్జామ్లో ఒత్తిడిలో ఉంటాం, ఆ రీకాల్ చేయలేకపోవటం వలన తప్పు చేసావా అని నువ్వు విశ్లేషణ చేసుకుంటావు. విశ్లేషణ చేసుకొని నెక్స్ట్ టైంకి ఇది రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఇదే రిపీట్ అవుతుంటే దానివల్ల ప్రయోజనం ఏముండదన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఫ్యాక్ట్స్ని పర్ఫెక్ట్గా చూసుకో, అనాలిసిస్ చేసుకో, ప్రాపర్ అన్ని టాపిక్స్ కవర్ చేసుకోవాలి. అండ్ రీకాల్ కెపాసిటీ ఏ విధంగా ఉందో చెక్ చేసుకుంటాం. ఈ విధంగా మీకు ఏదైతే ఇక్కడ 17.5 నెగిటివ్ చేతులారా పోయినాయో వీటిని తగ్గించుకుంటూ ఒక్క 10 నువ్వు ప్లస్ చేసుకున్నా కానీ సో అల్టిమేట్ మీ స్కోర్ అన్నది ఇంకా మెరుగుపడే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 42 రావటం జరిగింది. ఈ 42 స్థానంలో 52 స్కోర్ వస్తుంది. 42 వచ్చినప్పుడు మీ ర్యాంక్ ఎక్కడ ఉంటుంది? ఉదాహరణకి 52 వచ్చినప్పుడు మీ ర్యాంక్ ఎక్కడ ఉంటుంది? సో స్కోరు దీంట్లో ఉండే కాన్ఫిడెన్స్ ఏంటి, దీంట్లో ఉండే కాన్ఫిడెన్స్ ఏంటి అన్నది ఇంత ఎగ్జామ్ రాస్తున్నా కాబట్టి నీకే అర్థమైపోతుంది. సో అంతా చదివాం, ఈ స్కోర్ వచ్చింది. ఇప్పుడు ఈ తప్పులు జరగకుండా ఇట్లా మనం చేసుకోగలిగితే ఇంకా 10 మార్కులు మనకు స్కోరు చేతుల్లోకి వస్తున్నప్పుడు 52 అంటే 100% జాబ్లో ఉంటున్నట్టు. ఇది ఇక్కడ మనం 42 వచ్చినప్పుడు వెయిట్ చేయాలి రిజల్ట్ కోసం, వస్తుందా రాదా అన్నది. ఇక్కడ జరిగింది మిస్టేక్ ఏంటి? అది రీకాలా రివిజన్ అన్నది నీకు ఈ టెస్ట్ల ద్వారా ఉపయోగకరంగా ఉంటుంది. సో దీన్ని అటెంప్ట్ చేసుకోండి. కొత్త అభ్యర్థులు రిజిస్టర్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, రెన్యువల్ చేసుకునే వాళ్ళు వీటిని అటెంప్ట్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పటికి జరిగినవి 4 టెస్ట్లే, ఇంకా మీ చేతుల్లో 20 వరకు ఉన్నాయి టెస్టులు, 19 to 20 వరకు ఉన్నాయి. మొత్తం 3000 బిట్లు నేను టార్గెట్ చేస్తున్నాను. చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఈ 3000 బిట్లు పర్ఫెక్ట్ నాలెడ్జీ ఉండి ఇప్పుడు ఏ నాలెడ్జీ ఉన్నారో దానికి అదనంగా ఈ 3000 బిట్లు వస్తే ఇంకాస్త కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతుంది. ఆ విధంగా ప్లాన్ చేయండి. ఈరోజుక మన డిస్కషన్ ఎకానమీ అప్డేట్స్. ఇక్కడ చూడండి, ఇది హిందూ పేపర్లో కటింగ్. గవర్నమెంట్ మూవ్స్ చేంజ్ ఇన్ బేస్ ఇయర్ టు 2022-23 ఫ్రమ్ 2011-12 ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ జీడిపి. దాంతోపాటుగా మంత్లీ ఎస్టిమేట్స్ ఆఫ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని కూడా ఫ్రమ్ జనవరి నెక్స్ట్ ఇయర్ నుంచి తెస్తామని తెలియజేస్తున్నారు. ఇది హిందూలో వచ్చింది. ఏమున్నది దీని గురించి అన్నది డిస్కస్ చేద్దాం. సో దాని తర్వాత ఇండియా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ హిట్స్ $1 trillion. ఏంటి దీని యొక్క ప్రత్యేకత? నెక్స్ట్ గవర్నమెంట్ రిమూవ్ విండ్ఫాల్ ట్యాక్స్, దీని గురించి ఏమేమి ఉన్నది? నెక్స్ట్ ఈ పిఐబిలలో మనకు ఎస్పెషల్లీ సిలబస్ రిలేటెడ్గా ముఖ్యంగా దేశంలో అత్యున్నతమైన డెసిషన్ మేకింగ్ బాడీ క్యాబినెట్. సో క్యాబినెట్ ఆమోదం తెలిపిన వాటికి మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. వాటిల్లో ఇందులో ఉండే అంశాలు ఏమున్నాయి అవి చూసుకుంటాం. వాటితో పాటుగా ఆంధ్ర రిలేటెడ్గా మనం ఏదన్నా కాస్త రిలేటెడ్గా చూసి చదవాలన్నప్పుడు నేను ఇక్కడ మీకు హింట్ ఇస్తూ ఉంటాను, దాన్ని కూడా ఫాలో అవుతుండండి. ఇది గతంలో గ్రూప్ 2లో వచ్చిన బిట్, ఇది గ్రూప్ 2లో వచ్చిన బిట్. సో ఇట్లాగే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కన్సల్టేషన్ ఆఫ్ ఆర్ఆర్బీస్, ఏపీలో ఏంటి, దీని కథ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఈ విధంగా నేను మీకు అప్డేట్స్ అన్నది అందజేస్తూ వస్తాను. మీరు చదివేవి చదువుతూ ఉండండి, నేను ఇచ్చేవి కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ జీడిపి బేస్ ఇయర్, ప్రస్తుతం బేస్ ఇయర్ 2011 and 12 మీకు తెలిసిందే. సో ఈ జీడిపికి సంబంధించి మనము నేషనల్ ఇన్కమ్ అనే క్లాస్ ఇచ్చాను. మొత్తం అసలు ఏమీ రాని అభ్యర్థికి కూడా
చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎకానమీని మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. దానికి సంబంధించి టెస్ట్ క్వశ్చన్స్ ఇచ్చాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ 3000 బిట్లలో జాతీయ ఆదాయం మీద టెస్టులు కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆధార సంవత్సరాలకు సంబంధించి ఇది మన మెటీరియల్. అందులో నేను క్లాస్లో ఇచ్చాను, మెటీరియల్ కూడా ఇచ్చాను. ఒకసారి దాన్ని చూసుకోండి. ఇట్లా కరెంట్ రిలేటెడ్ ఉన్నప్పుడు ఎగ్జామినర్ కరెంట్ రిలేటెడ్ మీదకైనా వెళ్ళొచ్చు, లేదా కన్వెన్షనల్ బేసిక్ ఐటమ్ మీదకైనా కానీ వెళ్ళొచ్చు. దాన్ని ఒకసారి రీకాల్ చేసుకొని ఉంచండి. అండ్ వీటితో పాటు మనకు ఎగ్జామ్ 23 ఫిబ్రవరి తెలిసిందే. 1 ఫిబ్రవరి నాడు జీడిపి కొత్తగా సర్వే ఒకటి రిలీజ్ అవుతుంది, కేంద్ర ప్రభుత్వంది. సో 2024-25 సర్వే. అదేవిధంగా బడ్జెట్ ఒకటి రిలీజ్ అవుతుంది, కేంద్ర బడ్జెట్ 2025-26కి సంబంధించి. అండ్ ఆ సమయంలో మరికొంత స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషను దీని నుంచి కలెక్ట్ చేసుకొని ఎగ్జామ్కి ఉపయోగించుకుంటాం. 23 ఎగ్జామ్ కాబట్టి 15 to 18 వరకు ఉండే ప్రతి అప్డేట్ మనకి ఇంపార్టెంటు. బడ్జెట్ సర్వే వచ్చేది 1 ఫిబ్రవరి కాబట్టి మనకు రావటానికి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటివరకు చదివింది మళ్ళీ వీటిని కూడా చదవాల్సిందే, చెప్పలేము. ఎగ్జామినర్ ఎక్కడి నుంచైనా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. సో అందుకే చెప్తున్నాను, సిస్టమేటిక్గా మనం అప్రోచ్ తీసుకొని వెళ్తున్నాను. ఈ టెస్ట్లలో మీకు కన్వెన్షనల్ బేసిక్ అన్నీ కూడా కవర్ అయిపోతున్నాయి, అండ్ అప్డేట్స్ అన్నీ కూడా కవర్ అయిపోతున్నాయి. ఇంకేమైనా వస్తుంటే ఈ విధంగా మనం అప్డేట్ చేసుకొని వీటిని కూడా మనం టెస్ట్ రాసుకుంటాం. ఈ గ్రాండ్ టెస్ట్లో ఈ బడ్జెట్ రిలేటెడ్ కొత్తవి కూడా అందులో మనకు వచ్చి చేరుతాయి. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేస్తూ రండి. సో జీడిపి బేస్ ఇయర్ మార్చాలి అని గవర్నమెంట్ ఎప్పటి నుంచో అనుకుంటుంది. మరి ఇష్టం మార్చేయచ్చు కదండి రేపు అంటే, దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, దానికి అనుగుణంగా వెళ్ళాలి. అందుకని కేంద్ర ప్రభుత్వము అడ్వైజరీ కమిటీ ఆన్ నేషనల్ అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్ ACNAS ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్గా బిస్వంత్ గోల్దార్, ఈయన ఈ కమిటీకి చైర్మన్. మొత్తం 26 మంది సభ్యులు. RBI నుంచి కొంతమంది సభ్యులు ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సభ్యులు ఉంటారు, ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సభ్యులు ఉంటారు. ఈ విధంగా మొత్తం 26 మంది సభ్యులకి ఈయన చైర్మన్గా వ్యవహరిస్తూ ఈ నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్కి సంబంధించి ఈయన ఈ బేస్ ఇయర్లో ఏ అంశాలు తీసుకోవాలి, ఎట్లా మార్పు చేయాలి అని సూచించడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఆధార సంవత్సరం 2011-12 అనేది మనం 2015 నుంచి కొనసాగిస్తున్నాం. 2017లో కేంద్రం బేస్ ఇయర్ని 2011-12 నుంచి 2017-18కి మార్చుతాను అని తెలియచేసింది. కానీ కొన్ని కారణాల వలన మార్చలేదు. ఇప్పుడు మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. కారణం, కరోనా తర్వాత ప్రపంచంలో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ మొత్తం చేంజ్ అవ్వటం జరిగింది. అండ్ భారత్ ఎకానమీ కూడా బాగా ముందుకు వెళ్ళటం జరుగుతూ వస్తుంది. అండ్ 2011-12కి 2024కి ఈ ధరల వ్యత్యాసాల్లో కూడా చాలా డిఫరెన్స్ అయింది. మన దేశంలో ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ కూడా బాగా పెరుగుతూ వస్తున్నాయి. సో ఈ ఆస్పెక్ట్లన్నీ గమనించి బేస్ ఇయర్ని 2011-12 నుంచి షిఫ్ట్ చేయాలి 2022-23కని నిర్ణయించుకుంది. ఆ క్రమంలో ఏ అంశాలు తీసుకోవాలి అనేది సూచించటం కోసం ఈ కమిటీని, బిస్వంత్ గోల్దార్ కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ చైర్మన్ పేరు కూడా మనకు ఇంపార్టెంట్. సో కొత్త బేస్ ఇయర్ అన్నది ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫెబ్ నుంచి రావచ్చు అని తెలియజేసింది. దీనితో పాటుగా ఇంపార్టెంట్ పాయింట్, ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ CPIని దాని సిరీస్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 26 నుంచి కొత్తది రివైజ్డ్ సిరీస్ని తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు CPI ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా ఏవైతే సిరీస్ ఉన్నాయో ఆ సిరీస్లు మార్పు చేస్తున్నారు, దాని బాస్కెట్ కూడా మార్పు చేస్తామని చెప్తున్నారు. సో అభ్యర్థులకి ద్రవ్యోల్బణము దాని రిలేటెడ్గా నేను మొత్తం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఎవ్రీథింగ్ కంప్లీట్ చేయటం జరిగింది. దాన్ని టెస్ట్ల రూపంలో కూడా ఇస్తున్నాను. సో ఇక్కడ నేను చెప్తున్నాను కాబట్టి మళ్ళొకసారి దాన్ని మీరు CPI అందులో ఏమేమి వస్తున్నాయి, అందులో ఫుడ్కి సంబంధించి ఏంటి, వాలటైల్ కాంపోనెంట్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి రివైజ్ చేసి ఉంచుకోండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IPP, దీన్ని కూడా అప్డేటెడ్ సిరీస్.
సో మొత్తం 8 ముఖ్యమైన కాంపోనెంట్స్ ఉన్నాయి. వాటిని అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ గతంలో గ్రూప్ 2 ఎగ్జామ్లో రావటం కూడా జరిగింది. గ్రూప్ 2 అనే కాదు, సివిల్స్లో కూడా అడిగాడు. సో ఇందులో ఎక్కువ వెయిటేజ్ ఉన్నది ఏది, తక్కువ వెయిటేజ్ ఉన్నది ఏది, ఆర్డర్ని నేను అది క్లాస్లో చెప్పాను, మెటీరియల్ కూడా ఇచ్చాను. మళ్ళొకసారి దీన్ని కూడా రెడీగా పెట్టుకోండి. మనకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ అన్నప్పుడు మళ్ళీ జనవరిలో ఆర్ ఫిబ్రవరిలో దీని రిలేటెడ్ డేటా మళ్ళీ కొద్దిగా వస్తుంది. దాన్ని కూడా నేను అప్డేట్ చేస్తాను. సో ఈ సిరీస్కి సంబంధించి కూడా కొన్ని మార్పులు వెయిటేజ్లో తీసుకురావాలని చూస్తున్నారు. అది కూడా ఫైనాన్షియల్ ఇయర్ 26 నుంచి మార్చ్ నుంచి వస్తుంది అని కేంద్రం తెలియజేసింది. వాటితో పాటు ఇక న్యూస్ పేపర్లోనే ఇచ్చాడు, మీరు చూసుకోవచ్చు. పీరియాడిక్ లేబర్స్ ఫోర్స్ సర్వే ఫ్రమ్ జనవరి నెక్స్ట్ నుంచి ఇస్తున్నారు. సో ఇప్పుడు పీరియాడిక్ లేబర్ సర్వే అని ప్రస్తుతము అర్బన్కి సంబంధించి క్వార్టర్లీ రిలీజ్ చేస్తున్నారు. రూరల్కి సంబంధించి యాన్యువల్గా రిలీజ్ చేయటం జరుగుతుంది. 25 నుంచి 2025 2025వ సంవత్సరం అంటే ఇంకొక 20 రోజులు ఉందా మనకు న్యూ ఇయర్ రావడానికి. సో అకార్డింగ్లీ కొత్త న్యూ ఇయర్ నుంచి మంత్లీ ఇస్తున్నారు ఫర్ రూరల్ అండ్ అర్బన్. గతంలో అర్బన్కి క్వార్టర్లీ, రూరల్కి యాన్యువల్లీ ఉండేది. దానిని మార్చేసి రూరల్ ప్లస్ అర్బన్ రెండిటికి కలిపి మంత్లీయే ఇవ్వటం జరుగుతుంది. సో 23 ఫిబ్రవరికి సంబంధించి ఒకవేళ జనవరిలో ఇస్తే ఆ డేటా ఇంపార్టెంట్ అవుతుంది, ఫిబ్రవరిలో ఇచ్చిన డేటా ఇంపార్టెంట్ అవుతుంది.